ధన సమస్యలు తొలగి ధన రాబడి కొరకు లక్ష్మీదేవి పరిహారం. అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, మీ యొక్క ధన రాబడి కానీ బాగుండాలి అన్నా, రావాల్సిన ధనం రాలేకపోయినా, అలాంటి ఆటంకాలన్నీ తొలగి ధన ఐశ్వర్యం కలగాలంటే ఈ పరిహారం చేసుకోండి. ముందుగా ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకును తీసుకుని దాని మీద ఒక గులాబీ పువ్వును పెట్టండి. ఎర్ర గులాబీ పువ్వు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఎర్ర గులాబీ పువ్వును తీసుకోండి. దానికి కాడను తీసేయండి. అప్పుడే పువ్వు చక్కగా కూర్చుంటుంది. ఆ పువ్వు మీద చిటికెడు పసుపు, కొద్దిగా తేనె వేయండి. ఈ పరిహారం శుక్రవారం రోజు సాయంత్రం 6:30 నుండి 8 మధ్యలో ఈ ప్రక్రియ చేయాలి. స్నానం చేసి మీ పూజా మందిరంలోకి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ లేదా విగ్రహం ముందు కానీ ఈ పరిహారం చేయండి. అయితే కొద్దిగా తేనె వేశాక మీ కోరిక చెప్పుకోండి. అంటే ధనం రావాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. 108 సార్లు అయ్యాక ధూపం వేసి హారతి ఇవ్వండి. ఇప్పుడు ఆ పువ్వును పర్స్లో, హ్యాండ్ బ్యాగ్లో, వ్యాపార ప్లేస్లో ఎక్కడైనా ఆ నైట్ ఉంచి ఆ మరుసటి రోజు తులసి కుండీలో మట్టిని తీసి కప్పి పెట్టండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఎటువంటి ధన సమస్యలైనా తొలగిపోయి విపరీతంగా